వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. మే 1వ తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్గా బనవాసి టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి దగ్గర మే 1వ తేదీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్గా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం చేపడుతున్నట్లు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమీక్ష చేపట్టారు. అనంతరం టెక్స్టైల్ పార్క్ స్థలాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్తో కలిసి పర్యటించారు. గత ప్రభుత్వం చేనేతలకు మోసం చేసిందని ఎమ్మెల్యే బీవీ పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మాట చెప్పారో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్ ని ఈరోజు శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున, అదే రకంగా రాయలసీమ ప్రాంతం, కర్నూలు పశ్చిమ ప్రాంతం, మా కర్నూలు పార్లమెంటు తరఫున కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా 77 ఎకరాలు ఇటు మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నటువంటి ఇటు చేనేత కళాకారులకు, అదే రకంగా ఎంప్లాయ్మెంట్కు, అదే రకంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఏపీఐసి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రులు భరత్ గారు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవిత గారు, వీరందరి సహకారంతో ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ రావడం, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ద్వారా ప్రూవెన్, నేను గతంలో కూడా చూశాను మీరు, నేను తమిళనాడులో టెక్స్టైల్ పార్క్స్ కానీ ఆ ప్రాంతాల్లో సక్సెస్ఫుల్ గా అయినటువంటి టెక్స్టైల్ పార్క్ నమూనాలు కానీ, అదేవిధంగా కన్సల్టెంట్స్ తోటి రానున్న అతి త్వరలోనే ఒక డిపిఆర్ కూడా తయారు చేసి ఏపీఎస్ ద్వారా ఇమ్మీడియట్ గా లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వడివడిగా అడుగులు వేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు రేపు అంటే మే 1వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 34 నుంచి 40 ఎంఎస్ఎంఈలని ఇనాగరేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గ టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టి వర్చువల్ ఇనాగరేషన్ ద్వారా ఈ రోజు దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నాం. దానికి ముఖ్యంగా మేమందరం చాలా రుణపడి ఉన్నాం ముఖ్యమంత్రి వర్యులకు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఒక పరిశ్రమ కానీ, ఒక టెక్స్టైల్ పార్క్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి ఏ ఒక్క పరిశ్రమ ఈ ప్రాంతంలో లేకపోవడం, గత ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టెక్స్టైల్ పార్కులోనే కేవలం కొందరికి లబ్ధి చేకూరే విధంగా కక్ష కట్టి చేనేత కళాకారుల మీద, బీసీల మీద పట్టాలు ఇచ్చి, అది కూడా పేదలకు పట్టాలని చెప్పి అదే భూమి ఎక్కడా భూమి లేదన్నట్టు అక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద పోయి స్టే తేవడం, మరి ఈ రోజు కూడా మేము వాళ్ళలాగా గత ప్రభుత్వంలాగా అనవసరమైన ఆలోచనలు చేయకుండా, సమయం వృధా కాకుండా 100 ఎకరాల ఆ పట్టాలని ఏమాత్రం టచ్ చేయకుండా 77 ఎకరాలు వెంటనే దీన్ని ఎలినేషన్ కూడా చేసి ఏపీఐసీకి అప్పచెప్పి ఏపీఐసీ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కు ఈ రోజు ముందుగా పోయేటువంటి పరిస్థితి తీసుకురావడం, ఇనాగరేషన్ కూడా రేపు మే 1వ తేదీనే జరగడం, వచ్చిన 10 నెలల్లోనే ఇచ్చిన ప్రతి హామీలను కూడా ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ఇవన్నీ శాశ్వత, ఏదో ఊరికి ఒక పథకము ఒక వ్యక్తికో లబ్ధి చేకూరేటువంటి కాదు. ఈ ప్రాంతం యొక్క అభ్యున్నతిని, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ని, యువతకు, అదే రకంగా చేనేత కళాకారులకు ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించేటువంటి ఒక మెగా టెక్స్టైల్ పార్కుని మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కేటాయించి దానికి మళ్ళా ప్రాణం పోసి, గత ప్రభుత్వం చంపినటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ ప్రాణం పోసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఇనాగరేషన్ చేయబోతున్నందుకు వారికి ప్రత్యేకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫు నుంచి, మా కర్నూలు పార్లమెంట్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి.